బీజేపీ బలం గాలివాటం. ఆ పార్టీ గతంలో లేదు, ఇక లేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ఏ. కేసీఆర్ అంటే వెలుగు, కాంగ్రెస్ అంటే చీకట్లు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ తోటే రాష్ట్రానికి మంచి రోజులు. మున్సిపల్ గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. బీఆర్ఎస్లోకి బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత, కండువ కప్పుకున్న రాజేంద్రనగర్ నాయకులు. ఏంటిది బీజేపీ బలం అనేది ఒకటి గాలివాటమాట, ఒక నీటి బుడుగ లాంటిది. మరి నిజానికైతే ఇక్కడ బీజేపీ లేదు. కొంత పిల్లలు ఉంటారు కదా, ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ మధ్య కొంత ఈ మత విద్వేషాన్ని ఎక్కువగా బోధిస్తున్నారు. వాళ్ళు మన మతానికి ఏదో అయిపోతుంది, మనల్ని ఏదో ఫలాని మతములు మనల్ని శత్రువులుగా చూస్తాను అని చెప్పుడుతోటి కొంత మత విశ్వాసాలను కలిగి ఉండే యువత ఉంటుంది కదా, ఆ యువత వీళ్ళ ట్రాప్లో పడ్డది. నేను చెప్తాను కదా, మనకు 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు కదా, ఎవరికి ఇంత హాని కూడా కాదా? ఏ దేవుడికి ఇంత హాని కాదు, ఏ దేవతకు కూడా ఇంత హాని కాదు. 33 కోట్ల దేవతలకు దేవుళ్ళకు ఏం కాదు. వాళ్ళ పేరు మీద వీళ్ళకే బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు వాడుకోకపోతే వీళ్ళకు పూట గడవదు, వీళ్ళ రాజకీయం గడవదు. చిన్న చిన్న స్థాయి గ్రామాల్లోకి కూడా ఈ మతవాదం వచ్చింది, ఊర్లను డిస్టర్బ్ చేసింది. చిన్న గ్రామాలు, ఒక 500-600 మంది ప్రజలు కూడా లేని గ్రామాల్లోకి కూడా ఈ మతం చొరబడ్డది. అంతకుముందు కూడా ఉన్నది మత రాజకీయం చొరబడ్డది. మత రాజకీయం చొరబడి అక్కడున్న 500-600 మంది ప్రజలను డిస్టర్బ్ చేసింది, వాళ్ళ మధ్య గొడవలు రాజేసింది. నేనైతే చాలా బాధతో చెప్తున్నా. మాకు స్నేహితుడు ఉంటాడు, చిచి వాడిని చూస్తేనే నాకు ఎట్నో అనిపిస్తాను, గలీజ్గా అనిపిస్తాను వాడిని చూస్తే. మళ్ళీ మంచి చదువు చదివిండు, ఉన్నత విద్య అభ్యసించిండు, మంచి ప్రొఫెషనల్ కోర్సే చేసిండు. వాడిని చూస్తే ఎంత కంపరం అవుతుందంటే, గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు అట్టలేడు, మళ్ళీ ఈ మధ్యనే తయారయ్యాడు. ఇతర మతాలతో మాట్లాడతలేడు వాడు, ఇతర కులాలతో కలిసిపోతలేడు వాడు. అట్లా తయారు చేసిండు బీజేపీలు. కాబట్టి బీజేపీ అనేది మతాన్ని ముందు పెట్టుకొని ఆ మత విశ్వాసాలను కలిగి ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు భావోద్వేగంలోకి నెట్టేసి అందులోకి వెళ్ళి వీళ్ళకు అనుగుణంగా మన దేవుళ్ళకి ఏదో అయిపోతుంది, మన దేవుళ్ళకి ఏదో అయిపోతుంది అని ఒక భావోద్వేగపూరితమైన బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ ఓట్లను వాడుకుంటాను అన్నట్టు. కానీ తెలంగాణలో అంత పిచ్చి స్థాయిలో లేరు ఎవరు జనాలు. కాబట్టే అది గాలివాటం లెక్క ఉన్నది. ఇక్కడ 100కు 100% మత పిచ్చోళ్ళు లేరు, కుల పిచ్చోళ్ళు కూడా అంత లేరు. ఇక్కడ ఎవడో 100కి1 కోటికొకడు కుల పిచ్చోడు ఉంటే ఉండొచ్చు, 100కి1 కోటికొకడు మత పిచ్చోడు ఉంటే ఉండొచ్చు. అలాంటి వాళ్ళని పట్టించుకోకూరి. మన తెలంగాణ నిజంగా మనము భారతదేశం ఎట్లయితే భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉన్నదో, తెలంగాణ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని ఏ మాత్రం చెరిగిపోకుండా కాపాడవలసిన బాధ్యత మన యువతదే. నువ్వు ఆంజనేయ స్వామిని మొక్కుతావా, శ్రీరాముని మొక్కుతావా, శివుణ్ణి మొక్కుతావా, నీ ఇష్టం. నువ్వు యేసు ప్రభుని మొక్కుతావా, అల్లాను మొక్కుతావా, లేకపోతే గురునానక్ను మొక్కుతావా, అది నీ ఇష్టం. కానీ మీ విశ్వాసాలన్నీ మీ ఇంటి లోపలనే ఉండాలి. బయటికి వచ్చి నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని కొట్టుకొని అంత చిందర వందర చేసి విష సంస్కృతిని ఇక్కడ తయారు చేయకండి. రాజకీయాన్ని రాజకీయం లెక్కనే చూద్దాం. రాజకీయంలో ఎవరు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు, ఎవరు అభివృద్ధి మాటలు చెప్తున్నారు, ఎవరు మతం మాటలు చెప్తున్నారు అనేది చూద్దాం. 100% బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఒక ఫేవరెట్ పార్టీ కిందనే ఉంటుంది. తెలంగాణ సాధించిన పార్టీగా ప్రజలు ఖచ్చితంగా పార్టీ పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. బీజేపీ అనేది మీరు రాజకీయం చేయర్రి, బీజేపీ నాయకులు రాజకీయం చేసుకోండి, కానీ మత రాజకీయం చేయకుండా చేయండి. మత రాజకీయం చేయకుండా చేయండి. అప్పుడు మీరు అసలు ఏం డెవలప్ చేస్తారో చెప్పండి. మీరు ఇప్పుడు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్నారు బీజేపీ నాయకులు, మున్సిపాలిటీలను ఎట్లా అభివృద్ధి చేస్తారో చెప్పండి. అది చెప్పి బరిలో ఉండి గెలవండి. భారతీయ జనతా పార్టీ అంటాను కదా, మరి భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో దళితులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తేనే భారతీయులు కదా, వీళ్ళందరూ కలిస్తేనే భారతీయులు కదా. మరి ఎందుకు ఈ సాంప్రదాయాన్ని దెబ్బ కొడుతుంది బీజేపీ? ఎందుకు దీన్ని విషమయం చేస్తుంది బీజేపీ? ఓవైపు భారతీయ జనతా పార్టీ అంటూనే బ్రాహ్మణుల పార్టీగా మారిపోయి బ్రాహ్మణులు రాసుకొచ్చిన రాతలను వాళ్ళు ఇస్తారు. మనువు రాసిన మనుధర్మశాస్త్రాన్ని పాటిస్తారు వీళ్ళు. మనువు రాసిన మనుధర్మశాస్త్రం ప్రకారం ఎవరికి హక్కులు లేవు, ఆఖరికి బ్రాహ్మణ మహిళలకు కూడా మనుధర్మశాస్త్రంలో హక్కులు లేవు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా బీజేపీ
తన ఆలోచనలను మార్చుకోకపోతే ఖచ్చితంగా కనుమరుగవుతుంది ఆ పార్టీ. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కనుమరుగవుతుంది. చేత్తనేమో మొత్తం మతంతో కూడిన పిచ్చోళ్ళని తయారు చేస్తే ఆ పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఎంత భయంకరమైన మత పిచ్చోళ్ళు తయారైతే బీజేపీ అంత బలంగా ఉంటుంది. మత పిచ్చోళ్ళు కాకుండా మతపరమైన విశ్వాసాలు మాత్రమే, దేవుణ్ణి పూజించడం, దేవుని దగ్గర ప్రార్థించడం, రాజకీయం వేరే చేయడం ఉంటే బీజేపీ ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. బీజేపీ బలమంతా మత పిచ్చోళ్ళు తయారైతేనే బీజేపీ బలంగా ఉంటుంది. ఇది సింపుల్గా అర్థం చేసుకోరు.